నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన లక్ష్యం. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేటీ మహేందర్ రెడ్డి వెల్లడి. నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఫైట్. ఆర్థిక ఇబ్బందులతో బలవన్ మరణం చెందిన కుటుంబాన్ని పరామర్శ. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కాటన్, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తులు రెండు కళ్ళు లాంటివని వెల్లడించిన కాటన్ అసోసియేషన్ సభ్యులు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి చిరుమర్తి లింగయ్యకు లేదు. చిరుమర్తి లింగయ్య చిత్తుచిత్తుగా ఓడిపోయి మతి భ్రమించి నోటికి ఇష్టం వచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు మరొకసారి చేస్తే ఊరుకోమని నకరేకల కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేరిన అభివృద్ధి 1 సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసి చూపించారని, చిరుమర్తి లింగయ్యకు కండ్లుంటే తెరిచి చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజితా శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నకరేకంటి ఎస్ పాదం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగాల వెంకన్న, పన్నాల రాఘవారెడ్డి, కౌన్సిలర్లు భిక్షంరెడ్డి, బానోత్ వెంకన్న, పోతుల రవీందర్, రాచకొండ సునీల్, మాజీ ఎంపీటీసీ ఎడ్ల ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు బ్రహ్మదేవర రమేష్, భాస్కర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద ఆయనకు అవగాహన లేనట్టుగా అనిపిస్తుంది. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత, గెలిచిన తర్వాత ఆయన ఏ స్థాయిలో ఎవరిని ఏ స్థాయిలో సంబోధించాలనో అనేది ఇప్పటి వరకు కూడా తెలుసుకోకపోతే ఆయన అసలు వాస్తవంగా అది విజ్ఞాని కాదు, ఆయన అజ్ఞాని. రేవంత్ రెడ్డి గారు రోత ముఖ్యమంత్రి అంటే ఇక చెప్పిండు. అంతకన్నా దరిద్రమైన నేర్పింది అసలు ఆ భాష నేర్పిందే మీ ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ 11 నెలలు అయింది. కనీసానికి మీకు ఓపిక లేకుండా మీరు 11 నెలల్లో మేము 200 యూనిట్ల కరెంటు ఇచ్చేసినాము, ఉచిత బస్సులు ఇచ్చినాము, గృహలక్ష్మి కింద గ్యాసు సగం రేటుగా ఇచ్చినాము. ఇలాంటి మీ కండ్లకు కనపడకపోతే మాత్రం మరి మీరు మిమ్మల్ని ఏమనాలనో ఇంకొక రకంగా మేము కూడా మీకన్నా ఎక్కువ బూతులు తిట్టలేక కాదు. అలాంటి బూతులు మీరు నేర్పిన బూతులు మాకు రావు. మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మహిళా సంఘాలను మీరు ఏ రకంగా మీరు మాట్లాడిన విషయం మీకు తెలియదా? మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టేసి హైదరాబాద్ మీటింగ్లో అంగన్వాడీల మీద కానీ మిగతా సంఘాల మీద కానీ మీరు చేసిన అఘాయిత్యాలు మీకు తెలవనియా? అన్ని విషయాలు మాకు తెలుసు లింగయ్య గారు. మీరు మాత్రం వడ్ల పైసల గురించి మీరు మాట్లాడుతుండ్రు. మార్కెట్లకు వెళ్ళి చూడండి, రైతులను అడగండి. లేదంటవా మన ఇద్దరం కలిసిపోదాం రండి మార్కెట్లకు. ఓటీపీ వచ్చిన తర్వాత తెల్లారి వడ్లు ఈరోజు కాంటా అయితే తెల్లారి వాళ్ళు ఓటీపీ కొట్టేస్తే 4వ రోజు లేదా వారంలో డబ్బులు పడుతున్నాయి. మీరు ఏ సెంటర్కి పోదామో మీరు రండి, మీరు కాదని నిరూపించండి. అదేవిధంగా కేసీఆర్ బయటకు వస్తే ఏదో మునిగిపోతున్నట్టుగా మాట్లాడండి. అసలు మీ కేసీఆర్ బయటకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా? అలాంటివి ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన ఉండి ఎందుకు మాట్లాడలేడు? అది మీరు అడగొచ్చు కదా. బయటకు వస్తే ఏదో పోతుంది, బయటకు వస్తే ఏ పోతున్నాడు అంటే చేతగాని దద్దమ్మ మీ సీఎం, మాజీ సీఎం కాబట్టి మీరు బయటకు రాలేరు. అది చేయబట్టి మీరు అలా మాట్లాడదాం కాదు. అదే విధంగా మిగతా విషయాలలో ఏది మన ఈ భూ నిర్వాసితుల గురించి ఎంకైనా మాట్లాడిండు, అది మీకు తప్పుడు ఆలోచన. అది ఇంకొక రకంగా కూడా మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో మీరు మాట్లాడవచ్చు, ప్రజల పక్షాలు మీరు మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ మీరు సమయాన్ని ఇంకా కొంచెం వెచ్చించాలి. మేము చేసిన పనులను కాకుండా మీ హాయంలో కేసీఆర్ గారు దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు? మీ 5 సంవత్సరాల పీరియడ్లా, 10 సంవత్సరాల పీరియడ్లా మీరు అనుకున్న లోను రుణమాఫీ చేస్తామని 5 సార్లు కూడా ఇప్పటికీ 2వ సారి కూడా మీరు ఇచ్చిన హామీలను కూడా ఎన్ని చేసిండ్రు? మీరు ఒక్కటి కాదు కదా, ఒక్కటి చేయలే. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం
అన్ని పథకాలు కానీ సకాలంలో పూర్తి ఇండ్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. మీరు ఇలాంటి ఏదో అపోహలు అవి పెట్టుకోకుండా మీకు అవగాహన లేకపోతే మీరు ఇంకెవరన్నా తెలుసుకోండి. అంతేగాని కానీ మా ప్రభుత్వం మీద కానీ బురద పైకి చల్లితే మీ ముఖం మీద పడతారు తప్ప మీరు ఏదో అనుకొని మీరు అపోహ చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ నుంచి అయినా మీరు కొంత సమయం మీ కదా మళ్ళీ సార్ కూడా మీరు రారు, మీరు భ్రమలు మీకు తొలగిపోయే ఇలాంటి అవాకు చవాకు కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోవాలని మేము కాంగ్రెస్ మీరు మీ కేటీఆర్ కేసీఆర్ గారు పేదలు జాబటికి పంపిర్రు, మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టిర్రు. చిల్మర్తి లింగయ్య గారు మీరు ఫోన్ టాపిక్ విషయంలో చిల్లర చేష్టలు చిల్లర వ్యవహారాలు వేసిర్రు కాబట్టికే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి 1,68,000 ఓట్ల తేడాతోటి మిమ్మల్ని ఓడించి వీరేశం గారికి పట్టగట్టించిర్రు. కాంగ్రెస్ మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పడిన చేసిన 6 గ్యారంటీలు, ఒకటి బస్సు సౌకర్యము, మహిళలు ఎంతో సంతోషపడ్డారు. రెండవది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, గ్యాసు, ఇవన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిండ్రు. మీరేం చేసిర్రు? అసలు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసము 3 ఎకరాలు ఇస్తాన్నది ఇచ్చిర్రా? ఉద్యోగాలు అనేది ఇచ్చిర్రా? కనీసము ఒక రైతు రుణమాఫీ 1 లక్ష అన్న చేసిర్రా? కనీసం ఏది చేయలేదు. అట్లాంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమిటికి మాట్లాడుతున్నారు? మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు నకరకల్ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఆయన బూతులు మాట్లాడుతుండని అంటుండు. ఈ బూతులకు ఆద్యుడు, ఈ బూతుల దర్శకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని వారు మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకోవాలి. బూతులను ఒకవేళ బూతులకు అవార్డు ఇవ్వాల్సింది ఎవరికైనా అని అంటే దాంట్లో బూతులకు నోబెల్ అవార్డును కేసీఆర్కే ఇవ్వాలి. దాని తర్వాతనే ఇంకెవరైనా. వారు రేవంత్ రెడ్డి గారు ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వము ఎలక్షన్లలో చెప్పినటువంటి 6 గ్యారంటీలను అమలు పరిచేటువంటి క్రమంలో ఒక్కొక్క స్కీమును ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే ప్రతి స్కీము విషయంలో కూడా ఈ ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావులు వాళ్ళు అడ్డు తగలటం మూలంగా ఒక ముఖ్యమంత్రిగా తన యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటున్నారు. కాబట్టి తీవ్రమైనటువంటి స్వరంతో, అది కూడా ప్రజా బహిరంగ సభలో ప్రజల సమక్షంలోనే తీవ్ర స్వరంతో మాట్లాడండి తప్ప అది బూతులనే అనబడదు. ఒకవేళ బూతులు అంటే అది కేసీఆర్ బూతులు వేరే రకంగా ఉంటాయి, ఈయన మాటలు వేరే, దానికి దీనికి పొంతన ఉండదు. రెండవ విషయము, పాలక పార్టీ భూ నిర్వాసితులను చేస్తుంది, రైతుల వద్ద భూములు లాక్కుంటుంది, రైతులను ఇబ్బంది పెడుతుంది అనేటువంటి మాటను వారు వ్యాఖ్యానం చేసినారు. వాళ్ళ గత చరిత్రను ఒకసారి ఆయన వెనక్కి వెళ్ళి చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద, గుండ్లపోచమ్మపల్లి ప్రాజెక్టు కింద ఎంతమంది రైతులు నిర్వాసితులైనరో, ఎన్ని వేల ఎకరాలు ముంపునకు గురి అయినాయో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక్కసారి మాజీ శాసనసభ్యుడు లింగయ్య గారు వెళ్ళి పరిశీలన చేస్తే అర్థమవుతుంది. లేదా అక్కడికి పోయేటువంటి ఇబ్బంది అయితే గత పత్రికలను, గత ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్స్ను కనుక పరిశీలన చేస్తే వారికి తెలుస్తుంది. వేలాది ఎకరాలు
ముంపునకు గురి అయ్యి నష్టపరిహారం ఇయ్యక బలవంతంగా వాళ్ళని భూములను లాక్కుంటే ఊర్లే కాల్ చేసి ఇండ్లను కాల్ చేసి వాళ్ళందరూ అన్నమో రామచంద్ర అని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఉదాంతము గత ప్రభుత్వ హయాంలో జరిగింది. దానికి సాక్ష్యమే వారు ఇప్పుడు మేము 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కూలిపోయేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి విషయాన్ని వారు మరీ గుర్తెరగాలి. అధికారాన్ని పోగొట్టుకొని మీరు తట్టుకోలేక మీరు అధికారం లేనిదే బ్రతకలేరన్నట్టుగా అధికారం అనేది మీకు 6,000 అన్నట్టుగా అక్కడనేమో హైదరాబాదులో కేటీఆర్ హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోనేమో మీరు ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఇటువంటి అవాక్కులు చవాకులు మీరు మానుకోండి. మీరు ప్రతిపక్షంగా ఉన్నారు. రేపు ప్రజలకు సేవ చేస్తే మిమ్మల్ని గుర్తుపడతారు తప్ప ఇటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు గుర్తించరు. ఈ ప్రభుత్వం 100% కూడా ఇచ్చిన మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నది. 6 గ్యారెంటీలను మీరు చేసినటువంటి అప్పుల నిర్వాహకం వల్లనే ఏడాది లోపల అమలు చేయలేకపోతుంది. కాకపోతే ఇంకొక 6 నెలలు పట్టొచ్చు, ఇంకొక ఏడాది పట్టొచ్చు, కానీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ సర్కారు అందుబాటులోకి తెస్తుంది, అమలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన స్వగ్రామం ఒరుమడ్లలో కులగణన సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. కులగణన సర్వే కోసం వచ్చిన అధికారులకు తన వివరాలను వెల్లడించారు, పూర్తి సహకారం అందించారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కులగణన సర్వే చేస్తున్న అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. తమ వివరాలు అన్ని వెల్లడించినా సర్వేలో నమోదు చేయించుకోవాలని కోరారు. ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తున్న సర్కారుకు ప్రజలు మద్దతుగా నిలవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వనమ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిని సాల్వతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో గంగాపుత్రులకు అన్యాయమే జరిగిందన్నారు. పంచభూతాలను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం వదలలేదని, గొర్రెల స్కామ్, చేప పిల్లల పంపిణీలో స్కామ్, ఇలా అనేక రకాలుగా దోపిడీ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుందన్నారు. అయితే ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ వేలుముల స్వరూప తిరుపతి రెడ్డి, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు ముడారి రాజు, గడప లక్ష్మణ్, గడప కృష్ణహరి, రాజనర్సు, వంగాల రాజనర్సు, కూర కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ వృత్తి ఎక్కడుంటుందో, ఏ రాష్ట్రంలో ఉంటుందో, ఏ దేశంలో ఉంటుందో, ఏ మారుమూల ప్రాంతంలో ఉంటుందో తెలియదు, కానీ కొన్ని వృత్తులు కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ మత్స్యకార వృత్తి మాత్రం ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ భూగోళంలో 3వ వంతు ఇవాళ 3/4 ఇలా నీళ్ళే ఉన్నాయి. కాబట్టి నీళ్ళున్న కాడ ప్రతి చోట చేప ఉంటుంది. ఆ చేప ఉన్న ప్రతి చోట దాన్ని పట్టుకోవడానికి వృత్తి ఉంటుంది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా వేరే పేరుతో పిలిచినప్పటికీ కూడా చేపలను పట్టుకునే వృత్తి మాత్రం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిజంగా కూడా ప్రకృతిపై ఆధారపడి ఉంటారు. ఇలా ఎవరిపైన ఆధారపడి ఉంటారు? ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి ఇలా వర్షాలు పడి ఇలా నీళ్లు సమృద్ధిగా ఉంటే చేప సమృద్ధిగా పెరుగుతుంది. ఇవాళ మారిన క్రమంలో ఇవాళ అనేకమైన చెరువులు అంతరించిపోయినాయి. ఇవాళ ఆ రోజు ఊళ్ళో ఒక చెరువు ఉంటే చెరువు అనేది బతుకు ఆదరువుగా మారింది. ఆ చెరువు చుట్టే ఆ ఊళ్ళో 2, 3 చెరువులు ఉన్నాయంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల కులాల వారికి
పిల్లల్ని ఇచ్చడానికి అమ్మాయిల్ని ఇవ్వడానికి అనేక మంది ముందుకు వచ్చారు. ఎందుకంటే ఆ చెరువు పైనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది. ఆ చెరువు పైనే వ్యవసాయం నడిచినప్పుడు దానికి కావాల్సిన వడ్రంగి వాళ్ళు కానీ కమ్మర కుమ్మర అందరు కూడా ముదిరాదు అందరు కూడా మంచిగా బతుకుతారు. అతని చేపలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ మంచిగా ఉంటుంది. గంగపుత్రులు చేపలు కూడా ఉంటాయి కాబట్టి గంగపుత్రులు కూడా మంచిగా ఉంటారని చెప్పి చాలామంది ఆ ఊళ్ళో మంచి చెరువు ఉన్నదంటే ఆ ఊరి మగపిల్లగాళ్ళకి మంచి గిరాకీ ఉండేది. అప్పుడు అమ్మాయిలు ఇచ్చడానికి కూడా ఎక్కడ కూడా వెనక ముందు కాలే. కానీ మారిన క్రమంలో ఇలా మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిన తరుణంలో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ అంటే ఈ 10 సంవత్సరాలకు ముందు ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో అనేకమైన చెరువులు గొలుసు కట్టు చెరువులు ఉండేవి. ఇలా ఆ గొలుసు చెట్టు కరువులన్నీ కూడా ఇవాళ అంతమించిపోయినాయి. ఇవాళ అనేక మంది ఆక్రమించుకొని ఆ చెరువులన్నింటినీ కూడా మాయం చేసిన క్రమంలో మీ బతుకు ఆధారం కూడా ఇలా గండం ఏర్పడ్డది ఇవాళ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఈ చెరువులకు అన్నింటికి కూడా పునరుజ్జీవింప చేసి మళ్ళీ వాటి జలకళ వచ్చేట్టు చేస్తే అప్పుడు జీవచరాల యొక్క కళ వస్తుంది. ఇలా చెరువులు కూడా సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడు మళ్ళీ చేపలు కూడా సమృద్ధిగా ఆలోచన కొద్ది ఇలా చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టిన ఇవాళ మారుతున్న కార్యక్రమంగా మీరందరూ కూడా ప్రాణానికి తెగించి ఇలా చెరువులోకి ఇవాళ ఒకసారి చెరువులోకో సముద్రంలోకో నదిలోకో పోతుందంటే ఇలా ప్రాణానికి తెగించిపోయినట్టే లెక్క. ఇంతకు పోయినప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు సరే చెరువులలో అంటే లెక్కలేదు, కానీ ఇలా నదిలోకో సముద్రంలోకో పోయినప్పుడు మీరందరూ కూడా భార్యా పిల్లలందరూ కూడా అరచేతుల ప్రాణాలు పెట్టుకొని ఇవాళ మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి చూస్తుంటారు ఇవాళ. అందుకే మీ అందరికీ కూడా బీమా సౌకర్యాన్ని కల్పించడానికి కూడా గత ప్రభుత్వమే ఇవాళ కాంగ్రెస్ హయాంలోనే అనేకమైన చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ హయాంలో మీకు అనేకమైన సబ్సిడీలు ఇచ్చింది. ఇలా నెట్ పట్టుకోవడానికి కూడా సబ్సిడీ ఇచ్చింది. కానీ ఈ గత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కుల వృత్తికి కూడా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి ఏ వృత్తిని కూడా ప్రోత్సహించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క వృత్తి సమస్యలన్నింటినీ కూడా తీసుకొని ఇవాళ తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా చేస్తారు కూడా. ఎందుకంటే అన్ని కుల వృత్తుల వారికి కూడా ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఇలా ఆ కార్పొరేషన్ ద్వారా మీ యొక్క సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కారం ఏంటి అని మీ ద్వారానే ఇలా పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో ఈ యొక్క ప్రజాపాలనను కొనసాగిస్తుంది. ఇవాళ మీరైతే ఏదైతే డిమాండ్లు పెట్టిండ్రో అందరికీ ఇక్కడ స్థలాలు ఇచ్చిండ్రు, మా సంఘానికి స్థలం ఇవ్వలేదని చెప్తున్నారు కలెక్టర్ గారు. కాబట్టి ఆ స్థల విషయంలో తప్పకుండా మీరు కూడా ఒక అప్లికేషన్ ఇవ్వండి. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్టయితే మీకు కూడా ఒక భవనం కట్టుకోవడానికి అది మీ ఆత్మగౌరవానికి ఒక నిదర్శనంగా మీరు అనుకుంటున్నప్పుడు తప్పకుండా మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేసి ఇవాళ ఆ యొక్క భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి అందుకో మళ్ళీ ఒక్కటి కూడా మీకు విజ్ఞప్తి చేస్తుంది. అలా తప్పకుండా స్థలం అందుబాటులో ఉండాలి ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ఉన్న భూములన్నీ కూడా ఇలా అన్యాక్రాంతమైపోయినాయి. ఆ అన్యాక్రాంతమైన భూములన్నింటి కూడా తీసుకున్న తర్వాత మీ సమస్యను తప్పకుండా సానుకూలంగా స్పందించి భూమి ఏర్పాటు చేసే దిశగా మేమందరం కూడా కలిసి పోరాడి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నం చేస్తారని. ఇంకా చేప పిల్లల విషయానికి వస్తే గత ప్రభుత్వాలు దోపిడికి ఏవి కూడా అర్హత లేకుండా పోయినాయి. శ్రీశ్రీ గారు అన్నారు, కాదేది కవితకు అనరం అన్నట్టు గత 10 సంవత్సరాల పరిపాలకులు దేన్ని కూడా దోపిడీకి గురి చేయకుండా వదిలిపెట్టలే. పంచభూతాలలో ప్రతి భూతాన్ని కూడా దోచుకున్నారు. ఆఖరికి మూగ జీవాలను కూడా దోచుకున్నారు. ఇలా చెట్లల్లో స్కాములే, గొర్రెలలో స్కాములే, మీరు అందరూ కూడా పేపర్లు చదివినరు. ఆఖరికి వస్తే చేప పిల్లలు కలిపేలా కూడా స్కాములే చేసింది. ఇలా లక్ష చేప పిల్లలు కలిపితే 10 లక్షలు కలిపినట్టు డబ్బులు దొబ్బేసిన వైనం మీ అందరూ కూడా తెలుసు. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి ఏమీ జరగకుండా అవినీతికి తావివ్వకుండా మొన్ననే మీకు అందరికీ కూడా మీ ఆధ్వర్యంలో చేప పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. సరే ఆలస్యం కావచ్చు, ఎందుకంటే అన్ని పిల్లలు దూకడం కష్టమవుతుంది. ఇలా అందుకే మీరు కూడా ముందుకొస్తే చేప పిల్లలను పెంచే కార్యక్రమాన్ని మీరే చేపట్టుకుంటే ఈ కార్పొరేషన్ ద్వారా మీకే డబ్బులు ఇప్పించి మనమే ఇక్కడ చేప పిల్లలను పెంచడం వల్ల ఇప్పుడు ఎందుకంటే చేప పిల్లలకు మనకు ఆంధ్ర ప్రాంతంలో ఆధారపడాల్సి వస్తుంది. అలా ఎందుకంటే ఆడ నీళ్లు సమృద్ధిగా ఉంటుంది, మత్స్యకారులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు దాని ఒక వృత్తిని శాస్త్రీయబద్ధంగా తీసుకున్నారు. ఇవాళ మీరు కూడా ఎదిగిన పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తుంది. మీరు కూడా చేప పిల్లలను
మన చేప పిల్లలను మనమే ఇక్కడ పెంచుకొని మన చెర్లల్లో మనమే కలుపుకుంటే మనకు టైం కూడా కలిసి వస్తుంది. ఏ సమయంలోనైతే చేప పిల్లలు కరెక్ట్ చెర్లలో కలిపితే ఇలా మంచిగా ఆరోగ్యవంతంగా మత్స్యకారులకు ప్రత్యేకమైన నవంబర్ 21 తేదీ మత్స్యకార దినోత్సవంగా ప్రకటించింది కాబట్టి భారత మత్స్యకారులందరూ ఏకదాటి మీద ఒకటే మాట మీద తిరిగి మత్స్యకార దినోత్సవం చేసుకోవాలని ప్రపంచమంతా మత్స్యకార దినోత్సవం ఈరోజు చేసుకుంటున్నాము. దానికి కూడా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటున్నాం. ఇక్కడ సిరిసిల్ల మండలం 13 మండలాలలో కానీ ఇంకా ఇతర రాష్ట్రాలలో కానీ మత్స్యకారులు చాలా వివిధ పరిస్థితులు ఉన్నారు. చేపలు అమ్ముకుంటేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నది కాబట్టి దాని మీద ప్రభుత్వం దృష్టి ఉంచుకొని ప్రతి దాని నుండి మాకు కొద్దిగా సబ్సిడీ రూపం మా మత్స్య ఎగుమతి నుంచే మాకు సబ్సిడీ ఇచ్చి బండ్లు కానీ వలలు కానీ సబ్సిడీ ధరమైన ఇచ్చినట్టుంటే మత్స్యకారులు జర శ్వాస పీల్చుకునే అవకాశం ఉంటుంది. అందుకొరకు ప్రభుత్వాన్ని కోరుకుంటాం. మత్స్యకారులకు ఎక్కడ కానీ విలువలేకుంటున్నది కాబట్టి మత్స్యకారులకు సబ్సిడీ ధర మీద నూలు వలలు ఇల్లు ఒక్కొక్క కుటుంబం ఒకటే రూములా 4 కుటుంబాలు జీవిస్తున్నారు. ఇటువరకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు కానీ భూ వసతి కానీ కల్పించలేదు. కాకుండా ఇప్పటికైనా కానీ ఈ మత్స్యకార దినోత్సవం మేము చెప్పేదాన్ని బట్టి మీరందరూ ప్రతి గంగపుత్రులకు రూములు కానీ ప్రభుత్వ భూమి ఇల్లు కానీ ఇవ్వాలని అందరికీ మనవి చేసుకుంటున్నాం. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ 19వ వార్డులోని నేత కార్మిక కుటుంబానికి చెందిన దుంపేటి సంతోష్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం పొందగా బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందన్ చక్రపాణి స్థానిక సివిల్ హాస్పిటల్లో దుంపేటి సంతోష్ మృతదేహాన్ని చూసి మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని ఓదార్చారు. పవర్లూమ్ కార్మికులు దుంపేటి భూమయ్యకి సరైన పని లేక వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు సతమతం కావడం చూసిన వారి కుమారుడు దుంపేటి సంతోష్ తనకు కూడా సరైన ఉపాధి అవకాశాలు లేక మానసికంగా ఎంతగానో కృంగిపోవడం బలవన్మరణం పొందడం చాలా దురదృష్టకరమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర తయారీ పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేలా ప్రభుత్వం ఆర్డర్లను ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పించాలని, అదేవిధంగా కార్మికులలో మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా చేస్తూ ఆత్మహత్యల నివారణకై తగిన చర్యలు చేపట్టాలన్నారు. వీరి వెంట కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల బీసీసీల అధ్యక్షులు తుమ్మరాజు, మామిడాల రమణ తదితరులు ఉన్నారు. సిరిసిల్లలోని కాటన్ వస్త్ర పరిశ్రమకు కూడా ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాటన్, పాలిస్టర్ పరిశ్రమలు రెండు కళలాంటివని కాటన్ యజమానులు సంఘ నాయకులు పేర్కొన్నారు. వేములవాడ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాటన్, పాలిస్టర్ మిళితమైన వస్త్ర ఉత్పత్తులను అందిస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. కాటన్ పరిశ్రమ కూడా ఆర్డర్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్,
గౌడ వాసు, గౌడ సురేష్, గౌడ రాజు, ఎల్లె దేవదాస్, గాజుల రవి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడకు వచ్చేసి అక్కడి గుడికి సంబంధించిన శంకుస్థాపనలు, అలాగే మన సిరిసిల్లకు సంబంధించిన యారన్ డిపో ప్రారంభోత్సవం చేసినారు. వారికి మా కాటన్ చేసేటప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన సిరిసిల్లాలో పాలిస్టర్ కానీ కాటన్ కానీ రెండు కళ్ళ లాంటివి. అటువంటిది గత ప్రభుత్వం ఓన్లీ పాలిస్టరు పరిశ్రమకు మాత్రమే వాళ్ళకి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చింది. మన కాటన్ వస్త్ర పరిశ్రమ విస్మరించింది. కాబట్టి ఈ ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారు దయతలిచి మన కాటన్ వస్త్ర పరిశ్రమకు ఈ కాటన్కి సంబంధించిన ఆర్వీఎం కానీ నిన్న ప్రకటించినట్టు బహిరంగ సభలో కాటన్ను పాలిస్టర్ మిళితమైన చీరలు ఇస్తామని చెప్పినారు. అటువంటి చీరలు మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చినట్టయితే మన కాటన్ వస్త్ర పరిశ్రమతో పాటు పాలిస్టర్ కూడా ఈ రెండు పరిశ్రమలు మెరుగుపడతాయని భావిస్తున్నాము. అలాగే యారన్ డిపోలో ఓన్లీ పాలిస్టర్ కాకుండా కాటన్కి సంబంధించిన సిరిసిల్లాలో మేము ఉత్పత్తి చేసే రకాలకు 20 నంబర్ కానీ 25 నంబర్ కానీ 34 కానీ ఇటువంటి కౌంట్లు మా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మా యజమానులకు ఆసాములకు ఇచ్చినట్టయితే, సబ్సిడీ ద్వారా ఇచ్చినట్టయితే మాకు కూడా మా పరిశ్రమ కూడా మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి యారన్ డిపో ద్వారా ఖచ్చితంగా కాటన్కు సంబంధించిన యారన్ తెప్పించి మా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నాము. అలాగే ఆర్వీఎం ద్వారా ఓన్లీ పాలిస్టర్ పరిశ్రమకే ఆర్డర్ ఇచ్చారు. మా కాటన్ వస్త్ర పరిశ్రమను మర్చిపోయారు. కాబట్టి ఆర్వీఎం ద్వారా ఈ యారన్ డిపో ద్వారా కాటన్కి సంబంధించిన ఇంకా ఆర్వీఎం కాక వేరే ఏ ఆర్డర్ ఉన్నా కూడా మా కాటన్కి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. పాలిస్టర్ వాళ్ళు మా వాళ్ళే, కాటన్ వాళ్ళు మా వాళ్ళే. వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషం, అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాము గవర్నమెంట్ ప్రభుత్వానికి. మా కాటన్ చేసి తరపున ఖచ్చితంగా ఈ యారన్ డిపో ద్వారా మాకు ఈ కాటన్ను యారన్ తెప్పించి ఇచ్చినట్టయితే మా కాటన్ పరిశ్రమ ఈ కుదేలవుతున్న తరుణంలో కొద్దిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వేములవాడకు రావడం ఇటు కార్మిక అటు ధార్మిక క్షేత్రాలకు అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు అటు పాలిస్టర్ ఇటు కాటన్ రెండింటికి కూడా అనుబంధంగా మరొక నిర్ణయాలు అదే రకంగా ఆర్డర్లు కూడా ఉంటాయని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. మా ఆరాటం ఏంటంటే పాలిస్టర్కు వ్యతిరేకం మనం లేదా మొత్తం కాటనే ఉండాలన్నటువంటి ఉద్దేశం కాదు. ఒకసారి మనం కొద్దిగా వెనుకకి వెళ్తే కాటన్ అని పదం తీసుకున్నప్పుడు అది పత్తి, రైతు పండించినటువంటి పత్తి ఏదైతుందో అది జిన్నింగ్కి వెళ్తుంది. జిన్నింగ్ తర్వాత దాని స్పిన్నింగ్ అవుతుంది, అంటే దారం తయారవుతుంది. ఆ తర్వాత సైజింగ్కి వెళ్తుంది. సైజింగ్ తర్వాత వీవింగ్ అవుతుంది. వీవింగ్ అనే పదం అది పాలిస్టర్ నేస్తుంది, పవర్లు కాటన్ కూడా నేస్తుంది. అయితే కాటన్ ఉత్పత్తి అయిన తర్వాత ఏమవుతుందంటే కాటన్కు ఇవాళ పేపర్ కూడా వచ్చింది. చిన్నపిల్లలు ఈ పాలిస్టర్ వస్త్రాలు వేయడం వల్ల వాళ్ళకు రకరకాల రోగాలు వస్తున్నటువంటి విషయం అందరూ చెప్తాము. అయితే ఆ కాటన్ ఉత్పత్తి అయిన తర్వాత సిరిసిల్లలో ముఖ్యంగా ఎక్కువ పెట్టికోట్స్ తయారవుతాయి, లేకపోతే చీరలు తయారవుతాయి. ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఒకవేళ నిలువు సైజింగ్ అంటే కాటన్ ఇస్తే అంటే వార్ప్ అంటాం మనం, దాని మీద ప్యాక పాలిస్టర్ వేసిన ఇద్దరికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రకంగా ఒక ప్రతిపాదన చేసినప్పటికీ ఇంకా ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి వేలాది మంది మహిళలకు పూర్తి స్థాయిలో పని దొరకాలంటే ఒక లంగా ఇవ్వండి, అంటే ఒక పెట్టికోట్, ఒక చీర, ఒక పెట్టికోట్ ఇస్తే వేలాది మంది మహిళలకు తప్పకుండా సంవత్సరం పాటు పని దొరుకుతుంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ఉపాధి కల్పించాలి, పరిశ్రమ యొక్క మనుగడ అలాగే కొనసాగించాలంటే కాటన్కి ఎక్కువ ఇప్పుడు సపోజ్ ఆర్వీఎం ఉంది. ఆర్వీఎం ఏదైతే ఈ షూటింగ్ అంటాం కదా మనం,
పిల్లలకు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా షూటింగ్ సిస్టమ్ ఏదైతుందో అది పీసీ ఉంటుంది ఖచ్చితంగా, ఇస్త్రీ అట్లే ఆగుతుంది, దానికి నడుస్తుంది. మరి పై భాగంలో వేసుకున్నటువంటి స్కర్ట్ కావచ్చు లేకపోతే షర్ట్ కావచ్చు, అది కాటన్ తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ దుస్తులు వీళ్ళు అంటే పిల్లగాళ్ళు వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ అది పీసీ తయారైతే అంటే పాలిస్టర్ కాటన్ రెండు మిక్స్లో తయారైతే దాని మీద ప్రింట్ చేస్తే ఆ రెండు రకాల విధాలైనటువంటి ఏదైతే రంగులు ఉన్నాయో దాని మీద నిలవదు. కాబట్టి మేము చెప్పింది ఏంటంటే కాటన్ అయితే డ్యూరబుల్ ఉంటుంది, వేసుకున్న పిల్లలకు బాగుంటుంది, దాని ఒక ప్రింట్ వేసినా కూడా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన్నికగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కాటన్ వస్త్రాన్ని ప్రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతాము. ఈ రకంగా మా నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమ పాలిస్టర్ అయినా లేకపోతే కాటన్ అయినా కూడా సిరిసిల్ల అందరం కలిసి బతకాలి, అందరికీ ఉపాధి దొరకాలి, ముఖ్యంగా కార్మికులకు అందరూ కలిసి. ఎందుకంటే ఇంతకుముందు నేసినటువంటి పాలిస్టర్ ఏదైతే బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో దానివల్ల ఎంత ఉపయోగం అయిందనేది మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఆసాంలో ఎవరైతున్నారో ఒకసారి డాబీలని ఒకసారి పింజర్లని రకరకాల మార్పులు చేస్తే ఇది లేని పరిస్థితులల్లో కనీసం ఒక 2 భీములు పడితే వాళ్ళకి వెళ్ళని పరిస్థితులు ఉంటే దాదాపు 4 నుంచి 5 వేల పవర్ లూములు తుక్కు కింద అమ్ముకున్నటువంటి విషయం మనందరూ తెలుసు, ప్రత్యేకించి మళ్ళీ చెప్పాల్సిన. ఇప్పుడు ఈ దశలో ఇప్పుడు కూడా చాలామంది ఆసాములు పని లేక అటు కరెంటు విషయంలో కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు కరెంటు 25 హెచ్పీలు సబ్సిడీ ఇస్తానటువంటి ఏదైతే ఈ ప్రభుత్వంకు మళ్ళీ ఒకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పరిశ్రమ నిలదొక్కుకోవడానికి అది అవసరం. మేము ఉచిత కరెంట్ అడుగుతలేము, రుణమాఫీ కూడా అడుగుతలేము. కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇట్లాంటి అంటే దోహదపడేటువంటి పరిశ్రమ నిలదొక్కుకోవడానికి దోహదపడే కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా మాకు సంతోషం. ఆ రకంగా మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా ప్రభుత్వానికి మేము కృతజ్ఞత లెక్కనే ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఆలోచించి చేస్తే బాగుంటుందన్న నిర్ణయంతో ముఖ్యంగా మంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఏదైతే వాగ్దానం చేశారో త్వరితగతిన, ఎందుకంటే ఇప్పటికే 1 సంవత్సరం గడిచిపోయింది, అందరు దిక్కుదోచని పరిస్థితుల్లో పరిశ్రమ ఆసాములు కావచ్చు కార్మికులు కావచ్చు ఇంకా ఒక దారి తీరు తెలియలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం గడిచిన తర్వాత అంటే ఈ వచ్చే జనవరి లేకపోతే డిసెంబర్ ఎండింగ్ కన్నా మళ్ళీ ఒకసారి సమీక్ష నిర్వర్తించి ఎవరెవరికి ఏది ఇస్తే బాగుంటుంది, ఏ రకంగా అయితే ఈ పరిశ్రమ నిలవకుంటుంది, ఈ వేలాది మంది, ఎందుకంటే కేవలం పవర్మానంగానే నడిపే వాళ్ళు కాదు, జాబర్లు ఉంటారు, నడిపే వాళ్ళు ఉంటారు, స్పిన్నర్స్ ఉంటారు, దిగవస్టర్లు ఉంటారు, అమాలీలు ఉంటారు, కూలీలు ఉంటారు, రకరకాల అందరూ కూడా ఈ పరిశ్రమ ఎందుకంటే కేవలం ఒకటే జాబ్ ఆగేది కాదు, 0 పాయింట్ నుంచి మొదలు పెడితే చివరి దాకా కూడా అందరూ బ్రతికేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అందరికీ జీవనోపాధిని ఇచ్చేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ. దీన్ని కాపాడే బాధ్యత అవసరం పడితే మేము ఇది కాదు అది కాదు టెక్స్టైల్ పార్క్ వాళ్ళు కూడా పని ఇవ్వండి, అది కూడా బంద్ పడ్డది సబ్సిడీ లేక కరెంట్ ఇవ్వలేక. కాబట్టి ఈ కుదేరైనటువంటి పరిశ్రమను భుజాలను ఎత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఆదర్ శ్రీనివాస్ గారు కావచ్చు, ఎందుకంటే వాళ్ళు మా కష్టాలు సుఖాలు తెలిసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఇప్పటికైనా మా పరిశ్రమకు మేలు చేయాలని మనసారా వేడుకుంటాం. వేములవాడ రాజన్న ఆలయ దర్శనానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు పట్టణ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆదిరి శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలకు పట్టణ కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 1000 కోట్ల రూపాయల వరకు నిధులను జిల్లాకు తీసుకురావడంలో సఫలీకృతమయ్యారన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, కత్తెర దేవదాస్, ఆకునూరు బాలరాజు, ఎల్లా బాలరెడ్డి, కాసర్ల రాజు, నకాస్ నరసయ్య, చెన్నమనేని కమలాకర్ రావు, రెడ్డి నాయక్, భీమారావు శ్రీనివాస్, గడ్డం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పిలిపించడంలో ముఖ్యంగా గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు విప్పుగారైనటువంటి ఆది శ్రీరణ గారు మరియు సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారి యొక్క కృషి చాలా అభినందనీయం. వారి కృషి వల్ల మన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపు 1000 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది వివిధ అభివృద్ధి పనుల గురించి. అట్టి యొక్క పనుడు అభివృద్ధికి మా యొక్క మహేంద్రన్న శ్రీరన్న వారి కృషిని
చాలా అభినందిస్తూ ఉన్నాము. అలాగే నిన్నటి రోజున సభకు తరలించినటువంటి మా వివిధ మండలాల యొక్క అధ్యక్షులు కూడా వారి యొక్క కృషి చాలా ఉంది. అట్టి సభకు వచ్చినటువంటి ప్రజలకు, మా కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎన్ఎస్యు కార్యకర్తలకు, అన్ని శ్రేణులకు వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం అయితే ఏదైతుందో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వేములవాడ దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ దిగ్విజయం చేసినందుకు మన కేకే మహేందర్ రెడ్డి గారికి, ఆర్సీనన్న గారికి, ప్రభుత్వ విప్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వీరందరి కృషితో మరి ఈరోజు మన జిల్లాకు 1000 కోట్లు వచ్చినాయంటే మన జిల్లా సశస్త్రంగా అవుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞత తెలియజేస్తూ, మీరందరూ ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన లక్ష్యం. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణిపై ఆర్థిక ఇబ్బందులతో బలవన్ మరణం చెందిన కుటుంబాన్ని పరామర్శ. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కాటన్, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తులు 2 కళ్ళు లాంటివని వెల్లడించిన కాటన్ అసోసియేషన్ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను తెచ్చింది కేకే మహేందర్ రెడ్డి, ఆది శ్రీనివాసులేనని వెల్లడించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి సభలో వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్ల కోసం పెదవి విప్పని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులను మండిపడ్డ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.